జాతకంలో దోషమేమీ లేదమ్మా, అంతా బాగానే ఉంది. కానీ పెళ్లి విషయమే కాస్త తేడాగా ఉంది. పెళ్లిలో తేడా ఉండటం ఏంటి? నీ ఇంటి మనుషుల గురించి మాట్లాడే టైం నాకు లేదు. అన్నయ్య, నీ కోపం నా మీద, నా ఇంటి మీద. నాకు నచ్చనిది నా చెల్లెలికి కూడా నచ్చకూడదు. అది ప్రేమ అన్నయ్య. ఇంత దూరం మా ఇంటికి వచ్చారంటే ఏదో పని మీదే వచ్చుండాలి. నాకు చెల్లెలుంది. తనకి పెళ్లి సంబంధాల గురించి అనుకుంటూ ఉంటుంటే కొందరు మీ గురించి చెప్పారు. ఆస్తిలో అంతస్తులో కూడా మనకంటే గొప్పవాడు. ఇంతకంటే మంచి సంబంధం ఇందాక వచ్చాడే, అలాంటి వాళ్లు సంవత్సరాల తరబడి తిరిగినా తీసుకురాలేరు. నా మాట విను పరమేశ్వరి, ఒక మంచి సంబంధం మనల్ని వెతుక్కుంటూ వచ్చింది. పైగా అమ్మాయి డాక్టర్ చదువుకుందట. ఒక్కసారి వెళ్ళి చూద్దాం. అమ్మాయి బాగుంది, ఈడు జోడు బాగుంది అంటే పెళ్లి చేసేద్దాం. వాళ్ళంతట వాళ్ళు సంబంధం వెతుక్కుంటూ వచ్చారు కాబట్టి జ్యోతిష్యుడు చెప్పింది జరగదు కదా. పైగా వచ్చేటప్పుడు చూశావుగా, హరిగారు కూడా తిథులు, నక్షత్రాలు, రాహుకాలాలు అంటూ నీలాగే పద్ధతులు పాటిస్తున్నారు. సరే, ఏం చేద్దామంటారు? ఏం లేదు, అమ్మాయిని చూడ్డానికి వస్తాము, నచ్చితే చేసుకుంటామని చెబుదాం. అంతే కదా. సరే, ఇంటికి ఓ మనిషి వచ్చినప్పుడు కనీసం కాఫీ తెచ్చివ్వాలని కూడా తెలీదా? అంటే అమ్మా, మీరు చెప్పలేదు కదా అని. చెప్తే తీసుకొచ్చేదేంటే? పోయి తీసుకురా పో. అయ్యో, ఇప్పుడు అవేమీ వద్దండి. కతికితే అతకదంటారు కదా. మీ గురించి తెలిసాక నా చెల్లెల్ని మీ ఇంటి కోడల్ని చేయాలి అనుకున్నాను. చాలా ఇష్టంగా వచ్చాను కాబట్టి ఇప్పుడు కాఫీలవి ఏమీ వద్దండి. సర్లేండి, ఇంత దూరం మీలాంటి పెద్ద మనిషి మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు. మీ మాట కాదనటం నాకు ఇష్టం లేదు. మంచి రోజు చూసి ఒకసారి మీ ఇంటికొస్తాం, అమ్మాయిని చూస్తాం. నచ్చింది అంటే అప్పుడు ఏంటనేది మాట్లాడుకుందాం. తప్పకుండా నచ్చుతుందండి. నా చెల్లెలు మహాలక్ష్మిలా ఉంటుంది. చాలా థ్యాంక్స్ అండి. అసలు ఏమంటారో, ఈ ఇంట్లో మనుషులు అసలు ఎలా ఉంటారో అనుకుంటూ వచ్చాను. ఖచ్చితంగా నా చెల్లెలు ఈ ఇంటి కోడలైతే సుఖపడుతుంది. చూద్దాం ఆ దేవుడు ఎలా రాసిపెట్టాడో. ఉంటానండి. అమ్మా, అమ్మా, ఏరా వాళ్ళింటికి వెళ్ళొస్తానన్నా, వెళ్ళావా? అక్కడి నుంచే వస్తున్నానమ్మా. అవునరా, ఇంతకి వాళ్ళేమన్నారా? సంబంధం పర్వాలేదా? సంబంధం పర్వాలేదు కదమ్మా, చాలా మంచి సంబంధం. మనం అనుకున్న దానికంటే చాలా బాగున్నారు. ఇల్లు బాగుంది, ఇంట్లో మనుషులు బాగున్నారు, ముఖ్యంగా అబ్బాయి బాగున్నాడు. ఆ అబ్బాయిని చూశాక ఇంకా నాకు మరొకరిని చూడాల్సిన అవసరం లేదనిపించిందమ్మా.
వాళ్ళింట్లో వాళ్ళ నాన్న గాని వాళ్ళమ్మ గాని చాలా పద్ధతిగా చాలా సాంప్రదాయంగా ఉన్నారు. అలాంటి కుటుంబంలోకి నా చెల్లెలు వెళితే ఖచ్చితంగా సంతోషపడుతుందమ్మా. మంచి ముహూర్తం చూసుకొని వాళ్ళని అమ్మాయిని చూసుకోవడానికి కూడా రమ్మని చెప్పానమ్మా. వాళ్ళొచ్చి అర్చనను చూశారంటే నా చెల్లెల్ని చూసి కదలేరని నాకు తెలుసమ్మా. సరేరా, నీకంతగా ఆ సంబంధం నచ్చింది, వాళ్ళకు నచ్చాలి కదా. నచ్చకపోవడానికి ఏం లేదమ్మా. వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది. వాళ్ళకి మన గురించి తెలుసు. మనతో సంబంధం అంటే ఆ పంచాంగం పరమేశ్వరి గారు కూడా చాలా సంతోషపడ్డారు. నాకైతే ఆ అబ్బాయి మాట తీరు ప్రవర్తన నాకు చాలా బాగా నచ్చాయి. అందరూ చెప్పినట్టుగా మంచి కొడుకే కాదమ్మా, మంచి మనిషి కూడా. సరేరా, ఇంతకీ వాళ్ళని రమ్మని చెప్పావా? చెప్పానమ్మా. వాళ్ళొచ్చే ముందు కబురు చేస్తారు కాబట్టి ఏర్పాట్లు అవి మన స్థాయికి తగ్గట్టు కొంచెం ఘనంగా చేస్తే బావుంటుంది. అలాగేరా. అర్చన చాలా మంచి సంబంధం, చాలా మంచి కుర్రాడు. ఆ ఇంటికి కోడలు కావడం ఖచ్చితంగా నీ అదృష్టమే అవుతుంది. ఈరోజు ఈ అన్నయ్య చేసే పని నీకు నచ్చకపోవచ్చు, కానీ ఆ ఇంటి కోడలైన తర్వాత మా అన్నయ్య నాకు మంచి భర్తనిచ్చాడని, నాకు మంచి అత్తయ్యనిచ్చాడని, మామయ్యనిచ్చాడు, మంచి జీవితాన్నిచ్చాడని ఖచ్చితంగా సంతోషపడతావు. నేను నీతో మాట్లాడాలన్నయ్య. నువ్వేం మాట్లాడతావో నాకు తెలుసు కదా. ఈ పెళ్లి చేసుకోను, నాకు ఎవడో ఇష్టం వాణ్ణే చేసుకుంటాను, ఇలాంటి మాటలైతే నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, నేను వినాల్సిన అవసరం అస్సలు లేదు. ఆ విషయం కాదన్నయ్య. మరే విషయం? రా చెప్తాను. ఇక్కడ పరాయి వాళ్ళెవరున్నారు? ఇక్కడే చెప్పొచ్చుగా. నీతో మాట్లాడాలని చెప్తున్నాను కదా, ముందు రా. రా. నా ముందు కాకుండా వీళ్ళిద్దరూ మాట్లాడుకునే విషయం ఏమైంటుంది? అర్చన దేని గురించి మాట్లాడడానికి తీసుకెళ్ళుంటుంది? తీసుకో. డబ్బులు, నగలు, నీకు ఎంత కావాలంటే అంత తీసుకో. ఏది కావాలంటే అది తీసుకో. ఏంటి తీసుకునేది? నీకెంత చెప్పినా నా బాధ అర్థం కావడం లేదు. నీ ఇష్టానికి నువ్వేదో సంబంధం తెచ్చి నువ్వేదో మా అన్నయ్య అయినట్టు బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తున్నావు. నిన్ను తీసుకొచ్చింది మా అమ్మని బ్రతికించుకోవడానికి. మా అన్నయ్య చనిపోయాక ఆయన మీద దిగులుతో మా అమ్మ ఏమైపోతుందో అని అనుకున్నప్పుడు నువ్వు కనిపిస్తే
అచ్చం మా అన్నయ్యలాగే ఉన్న నిన్ను మా అన్నయ్య స్థానంలో పెట్టి మా అమ్మని కాపాడుకోవాలనుకున్నానే, అది నేను చేసిన తప్పు. అలా నిన్ను మా అన్న స్థానంలో తెచ్చి పెట్టినందుకు నువ్వేదో మా సొంత అన్నయ్యలా ఫీల్ అయ్యి ఈరోజు నాకు ఇష్టం లేని మనిషితో నాకు పెళ్లి చేయాలని చూస్తున్నావు. నా జీవితం నాశనం చేయాలని చూస్తున్నావు. అందుకే వెళ్ళిపో. ఇలా చేయడం వల్ల నీకేం లాభం వస్తుందో నాకు తెలీదు. ఆ లాభం ఎంతైనా పర్వాలేదు. ఇంట్లో వాళ్ళకి నేను నచ్చ చెప్పుకుంటాను. ఇందులో డబ్బు కావాలో నగలు కావాలో ఏం కావాలో తీసుకుని వెళ్ళిపో. తీసుకుని వెళ్ళిపోవాలా? డబ్బు కావాలో నగలు కావాలో ఏం కావాలంటే అది? అవును, తీసుకుపో. ఏం కావాలంటే అది. ఓకే, మరి మీ అన్నయ్య ఏడని మీ అమ్మ అడిగితే? నేను నిజం చెప్పుకుంటాను. చెప్పుకుంటే సరిపోయే పనైతే ఆ రోజు నన్ను తీసుకురావాల్సిన అవసరం ఉండేది కాదు కదా? వినకపోతే ఏదైతే అదే అవుతుంది. ఏమైతే అది అవుతుంది అంటే ఏంటి? నీ ప్రేమ కోసం, నీ సంతోషం కోసం తల్లి కూడా ఏమైపోయినా పర్లేదా? అదంతా నీకు అనవసరం. నువ్వు వచ్చిన పని చూసుకొని వెళ్ళిపో. నిన్ను తీసుకొచ్చింది నేను. ఈ రోజు నీ అవసరం లేదని చెప్తున్నాను కదా, వెళ్ళిపో. నీకు వచ్చే రోజే చెప్పాను, నాకు ఇష్టమైతేనే వస్తాను, నాకు ఇష్టమైతేనే ఉంటాను, నాకిష్టమైతేనే చేస్తానని. ఈరోజు నీ ఇష్టానికి నువ్వు నన్ను వెళ్ళు అంటే వెళ్ళిపోయే మనిషిని కాదు నేను. వెళ్లాల్సిన అవసరం కూడా నాకు లేదు. మర్యాదగా వెళ్తావా లేదా? వెళ్ళావా? వెళ్తాను. అమ్మా, అమ్మా! ఏయ్, అమ్మెందుకు? ఏంట్రా హరి? ఏంటి? ఏంట్రా, ఏమైంది? చిన్నపిల్ల చిన్నపిల్ల అనుకున్నాం గాని అర్చన చాలా పెద్దదైపోయిందమ్మా. ఏమైందిరా? అన్నగా ఈ ఇంటి మీద, ఈ ఆస్తి మీద పెత్తనం నాది కదా అని తన మీద కూడా పెత్తనం చూపించాలనుకుంటున్నానంట. అందుకే బీర్వా తెరిచి వాటాలు పంచేస్తోంది, బంధాలను తెంచేస్తోంది. అంత పెద్దదైపోయిందమ్మా నీ కూతురు. ఏంటే అన్నయ్యతో అలాగైనా మాట్లాడావు? అమ్మా, అది అది తనని అడగాల్సిన అవసరం లేదమ్మా. నేను చెప్తున్నాను కదా, తనకి పెళ్లి ఇష్టం లేదట. తన పెళ్లికి అడ్డంగా ఉన్నానని ఏకంగా అన్నస్థానంలోంచి నన్నే తీసేయాలని చూస్తోంది. తీసేయడానికి అదెవర్రా? నిన్ను తీసేసి మాట్లాడినప్పుడు పళ్ళు రాలగట్టుకుండా నన్ను పిలిచి మాట్లాడతావెందుకు? ఏంటే, మీ అన్నయ్యనే ఎదిరించి మాట్లాడేంత పెద్దదానివైపోయావా? నీకు నచ్చని పెళ్లి చేస్తున్నాడని ఆస్తులు పంచమనేదాకా వచ్చావా? అందరికన్నా ముందు నా కొడుకు, వాడి తర్వాతే ఎవరైనా, అది కూతురే అయినా. మెళ్ళో తాలిబొట్టు పడితే ఈ ఇంటికి ఏమీ కాని నువ్వెవరివే నా కొడుకు గురించి మాట్లాడడానికి? ఈ ఇంటి పెద్ద కొడుగ్గా వాడేం చేస్తే అదే కరెక్టు. నా కొడుకు నచ్చింది చేస్తాడు, వాడికి నచ్చిందే మీరు చెయ్యాలి, వాడు చెప్పిందే మీరు వినాలి. కాదు కూడదని నీ ఇష్టానికి మాట్లాడితే కూతురు అని కూడా చూడను. చిన్నపిల్ల అదేదో వాగితే నువ్వేంట్రా నన్ను పిలిచి మాట్లాడేది? నీకా సంబంధం నచ్చిందన్నావుగా, వాళ్ళు వస్తారు, ఆ అబ్బాయినే ఇది పెళ్లి చేసుకుంటుంది.
ఎలా పెళ్లి చేసుకోదో నేను చూస్తాను. విన్నావుగా, అమ్మ కూడా చెప్పింది. అమ్మైనా నేనైనా ఏం చేసినా నీ మంచి గురించే చేస్తాం. పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకుండా బుద్ధిగా ఆ అబ్బాయిని పెళ్లి చేసుకో. అమ్మా, ఒక్క నిమిషం. ఇదిగో, రేపు వాళ్ళు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు మంచి చీర కట్టుకుంటే బాగుంటుందని చీర కూడా తీసుకొచ్చాను. రేపు వాళ్ళు వచ్చినప్పుడు ఈ చీర కట్టించు. చూడవే, నలుగురిలో నా చెల్లెలు ఘనంగా ఉండాలని వాడి భార్య కూడా తీసుకురాకుండా నీకు చీర తీసుకొచ్చాడు. ఇంతగా ప్రేమించే అన్నతోటి ఇలాగైనా ప్రవర్తించేది? ఎలా పుట్టావే నా కడుపున? తీసుకో పా. దాని మాటలు నువ్వేం పట్టించుకోకురా. దానికి ప్రేమ పిచ్చి పట్టింది. ఆ పిచ్చి పట్టిన వాళ్ళందరూ దాదాపు ఇలాగే ప్రవర్తిస్తారు. పిచ్చి వాళ్ల మాటలు లెక్క పెట్టాల్సిన అవసరమే లేదు. అంటే తను హరి కాదు, నా అనుమానం నిజమే అన్నమాట. ఎవడో ఆయనలా వచ్చి నటిస్తున్నాడు. ఆయన పేరుతో అందరినీ మోసం చేస్తున్నాడు. ఆయనలా నన్ను వేధిస్తున్నాడు. అయ్యగారు, ఎందుకు? వెలిగించుకోవడానికండి. అడిగినప్పుడు మాత్రం ఐరన్ బాక్సులు, సూట్ కేసులు తెస్తావు. అడగనప్పుడు అగ్గిపెట్టె తీసుకొస్తావు. ఇప్పుడు ఇది కాని వెలిగించానంటే మా ఆవిడ నన్ను వెలిగిస్తుంది. నేనేదో తాగుతున్నానని ఫీల్ అవుతున్నానంతే. అమ్మా అమ్మా, మా ఆవిడ వచ్చేస్తుంది, పద. ఏంటి నాన్నా? నువ్వు చెప్పినట్టే షాపింగ్ చేసి ఎవరెవరికి ఏ కలర్స్ తీసుకురమ్మన్నావో అవే తీసుకొచ్చానమ్మా. ఏది నా డ్రెస్? ఏది? ఈశ్వరా, ఏంటండి ఇది? ఏంటి పరమేశ్వరి, డ్రెస్ చూడటానికి కూడా ముహూర్తం చూడాలా? చిన్న పిల్లాళ్లాగా ఏంటా ఎగబట్టాం? తీసి చూపిస్తాడు కదా, ఆగలేరా? అవి రేపు పెళ్లి చూపుల కోసం మన రాసల్ని బట్టి ఎవరెవరు ఏ కలర్ డ్రెస్ వేసుకుంటే మంచిదో ఆ కలర్ డ్రెస్సులు తెప్పించాను. నా రాశి ప్రకారం ఏ కలర్ డ్రెస్ వచ్చిందో? ఈశ్వరా, తొందర ఎందుకు? చూస్తారుగా. పాతు, ముందు నీ డ్రెస్ చూపించు. అమ్మా, ఇది నీకోసం తీసుకొచ్చిన చీర. ఏంటి నాన్నా, నీ డ్రెస్ చూపించమంటే నా శారీ చూపిస్తున్నావు? ఏ విషయంలో అయినా అమ్మే ఫస్ట్. చాలా బాగుంది నాన్నా. సరే, నీ డ్రెస్ చూపించు.
నీ పెళ్లి చూపులకి ఈ మాత్రం జాగ్రత్త తీసుకోపోతే ఎలా? అవునవును, అందులో మొదటి పెళ్లి చూపులు ఘనంగా వెళ్ళాలి కదా. మరి నా డ్రెస్సు? ముందు మీ నాన్నకు చూపించు. నాన్న, ఇది మీ డ్రెస్. ఇదేంట్రా, ఏదో పార్టీ జెండాని డ్రెస్గా కుట్టించుకున్నట్టు. ఈశ్వరా, ఏంటండి, ఏంటా మాట్లాడటం? చూడండి, మీ రాశి ప్రకారం మీరు ఆ కలర్ డ్రెస్సే వేసుకోవాలి. పోనీలేండి, ఇబ్బందిగా ఉంటే మీరు రాకండి, మేమే వెళ్తాం. అయ్యో, ఈ డ్రెస్కేంటి పరమేశ్వరి, నువ్వు సెలెక్ట్ చేసిన కలర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇప్పటి వరకు నేను వేయని కలర్ ఇది.